నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ 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 పద్మావతి దేవ్యై నమః. శ్రీ పద్మా
ॐ श्री पद्मावती देव्यै नमः। 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 డీటెయిల్స్ చూస్తే ధాన్యం ఆఖరి గింజ వరకు కొంటామని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. దావులూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. స్వాగతం, సుస్వాగతం. ₹4.74 40 కేజీల వాటర్ గారికి మనకి రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. కొల్లిపర మండలం గతంలో కలెక్టర్ గారు కొత్త వచ్చినట్టు కలెక్టర్ గారు చెప్పాలి. మనం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 57 మండలాల్లో కొల్లిపర మండలం నంబర్ 1 మండల స్థానంలో ఉండేది. మనకి అద్భుతంగా మన మహిళలు కానీ రైతాంగాన్ని కానివ్వండి చాలా బాగా కృషి చేసేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావాలి. వెనకబడిపోయాం మన 5 సంవత్సరాలు. అంధకారంలో నెట్టేశారు. మనం మర్చిపోబాకండి. ఒక మంచి వాతావరణం, అందరు కలిసి సామరస్యంగా ఉండే మండలం ఇది. మీరందరూ ప్రోత్సహించుకుని పరస్పరంగా మీకు అందుతున్న సమాచారాన్ని మీరు 10 మందికి చేర్చండి. ఈ సంస్కరణలో భాగంగా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, మొట్టమొదటిసారి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కౌలు రైతులకి అండగా నిలబడాలని ఆలోచనతో 50,000 టార్పాలిన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలని మేము నిర్ణయించుకుని ముందడుగు వేసాం. ఎందుకంటే దాదాపు 60% రైతులు మీకు తెలుసు ఈ రోజున కౌలు రైతులుగానే ఉన్నారు. మన రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు ఉన్న రేపటి రోజున కనీసం రోడ్డు దగ్గర వాళ్ళు ధాన్యం పోసుకోవాలన్నా కూడా టార్పాలిన్ చాలా అవసరం. మంచి క్వాలిటీ నాణ్యమైనగా 250 GSM టార్పాలిన్లు ఏర్పాటు చేసి జేసీ గారిని కూడా నేను కోరాను. ప్రతి రైతు సహాయ కేంద్రంలో 25 టార్పాలిన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 3 రోజులు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మేము ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో. దాన్ని దయచేసి రైతు సోదరులందరూ అందరూ కూడా ఉపయోగించుకోండి. దాన్ని కనీసం మీరు ఒక 2-3 సంవత్సరాలు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నుంచి మేము కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం. కొల్లిపర మండలం
గతంలో కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు చెప్పాలి మనం. తిరుమలలో ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది. మరోసారి లైవ్ చూద్దాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ 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 పద్మావతీ. హిందూపురంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు. తాజాగా జరిగినటువంటి వైసీపీ ఆఫీసు మీద దాడి ఘటన, ఆ తర్వాత పరిణామాలపైన తొలిసారిగా హిందూపురం తెలుగు మహిళా విభాగం మీడియా ముందుకు వచ్చింది. వైసీపీ నేత వేణురెడ్డి తీరుపైన నిప్పులు చెరిగారు. బాలయ్య పైన నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన వైసీపీ నేత వేణురెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే ఈ గొడవలకు ప్రధాన కారణమని తెలుగు మహిళలు స్పష్టం చేశారు. తమ అభిమాన నాయకుడిని కించపరిచేలా మాట్లాడడం వల్ల బాలయ్య అభిమానులు మనస్తాపంతో సహనం కోల్పోయి దాడికి దిగాల్సి వచ్చిందని తెలిపారు. మొన్నటి రోజు దీపికారెడ్డి ఏదో మాట్లాడారు. బాలకృష్ణ గారు ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా ఏదో ఒకటి హైలైట్ కావాలని, ఇంతకుముందు వచ్చినప్పుడు నాగమణి గారితో, ఇప్పుడు వేణురెడ్డి గారు బాలకృష్ణ గారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అని ఏదో అవాకులు చివాకులు ఏదో అన్నారు. ఒకటి నేను చెప్తా ఉన్నా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మీరు ప్రతిసారి అంటే మేము ఊరుకో ఉంటాము అనేది అయితే అది అబద్ధము. మీరు హిందూపురం గురించి కానీ హిందూపూర్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు ఏం లేదు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హిందూపురాన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదు? హిందూపూర్కి రావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ పెనుగొండకి ఎందుకు పోయింది? దీనికి ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇంకోటి, బాలయ్య బాబు గారు హిందూపురంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న హిందూపురం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు తప్ప వేరే దేని గురించి ఆలోచించారు. బాలయ్య బాబు గారు హిందూపురానికి ఏం చేసినారు అనే దానికి మేము కాళ్ళ ఎగరేసుకొని డిబేట్ కూర్చుంటాం, రెడీగా ఉన్నాం. మీరు రండి, డిబేట్ కూర్చున్నాం, ఆ తర్వాత మాట్లాడదాం. ఊరికే బాలయ్య బాబు గారు ఏం చేయలేదని, బాలయ్య బాబు గారు ఇంటి హైదరాబాద్, మీరు ఎక్కడున్నారు? మీ సొంత ఊరు ఏది? మీరు బెంగళూరులో ఎందుకున్నారు? అసలు మీరు తెలుగు మాట్లాడేది. కార్యకర్తలు, మా బాలయ్య అభిమానులు వచ్చి మీకు క్షమాపణ చెప్పండి అని వస్తే మీరు మీ ఆఫీస్ లో కనీసం అంబేద్కర్ ఫోటో కానీ లేని దీంట్లో క్షమాపణ చెప్పేకొస్తే మీరంతకు మీరే మీ ఆఫీసులు పగలగొట్టుకొని తెలుగుదేశం వాళ్ళు వచ్చారులే అనే ఉద్దేశంతో పగలగొట్టుకొని ఈ రోజు మీరు మా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం చేశారు, దాడులు చేశారని చెప్పుకోవటానికి కానీ సిగ్గులేదా? అంతేకాకుండా దీపిక గారు
బాలయ్య గారు చేసిన డెవలప్మెంట్ మీరు ఎక్కడికైనా రండి, మేము అంబేద్కర్ సర్కిల్ లోకి వచ్చేదని సిద్ధంగా ఉన్నాం. ఎన్టీఆర్ సర్కిల్ కానీ అంబేద్కర్ సర్కిల్ కానీ మేము డెవలప్మెంట్ చేసినది ఏంటంటే మేము చూపిస్తాము. మీరు 5 సంవత్సరాల్లో గతంలో ఉన్నప్పుడు మీరు ఏం డెవలప్ చేశారనేది చూపించాల్సిన మేము సవాల్ చేస్తున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు మేము పరిశీలించడానికి మీ ఆఫీస్కి వస్తున్నారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హిందూ ప్రజలకు ఏం చేశారనేది తెలియజేసి తర్వాత హిందూ ప్రజలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 45 దేశాలకు చెందినటువంటి 2500 మంది ప్రతినిధులతో అంతర్జాతీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. హిందూపురం వైసీపీ నాయకుడు వేణురెడ్డిపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అభిమానులు వైసీపీ కార్యాలయంపైన దాడి చేసి ఉండవచ్చని ఆరోపించారు. వేణురెడ్డి స్థాయిని మర్చి బాలయ్య పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం గతంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలు, దారుణాలు మర్చిపోయారా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భర్త అయినటువంటి వేణురెడ్డి అనే వ్యక్తి బాలయ్య బాబు గారిని ఉద్దేశించి బాలయ్య బాబు గారు నియోజకవర్గంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అతను వచ్చి చిన్న మీటింగ్లో కానీ లేదా మీడియాలో కానీ బాలయ్య బాబుని ఇష్టానుసారం మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఇంతకు ముందు బాలయ్య గారి పర్యటన ముందు కూడా బాలయ్య బాబు అభిమానులు కానీ ప్రజలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అసంబద్ధంగా, అనవసరంగా కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, తలకు తల, ఈ రకంగా ఫ్యాక్షన్ డైలాగులు గతంలో ఒకసారి మాట్లాడడం జరిగింది. మొన్న ఎవడో హైదరాబాద్ నుంచి పాలిస్తే బానిస బతుకులు బతకాలా అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతూ బాలయ్య బాబుని వాడు వీడు అని చెప్పేసి అవమానకర భాషలో మాట్లాడడం జరిగింది. ఇతనికి ప్రజాస్వామ్యం గురించి మినిమం నాలెడ్జ్ ఉందా? బాలయ్య బాబు నియంతగా అక్కడ రూల్ చేయడం లేదు. ప్రజలు గెలిపించినారు, 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ప్రజల తీర్పుది, ప్రజాస్వామ్య తీర్పు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎన్నికల్లో నిలబడితే గెలిపించారు. 3 సార్లు అక్కడ ప్రజలు ఆయన ఆశీర్వదిస్తే బానిసత్వం అనే మాటలు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? నిన్ను చీదరించుకుంటే హిందూపూర్ ప్రజలు, నిన్ను తరిమేస్తే హిందూపూర్ ప్రజలు. పెద్దాపురంలో చోరీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 10వ తారీఖున టెలికాం కాలనీ పెద్దాపురంలో సింహాచలం ఇంట్లో 6 లక్షల రూపాయల చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ శంకర్, ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తును ప్రారంభించారు. నేర స్థలాన్ని పరిశీలించి లభించినటువంటి సాక్ష్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 19వ తేదీన పెద్దాపురం సామర్లకోట రోడ్లో నిందితుడిని పట్టుకున్నారు. 3,60,000 రూపాయల నగదును, ఒక సెల్ ఫోన్ ను, హోండా యాక్టివా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఈ నెల 10వ తారీఖు రాత్రి, నవంబర్ 10వ తారీఖు రాత్రి ఇక్కడ లోకల్ గా ఉన్న టెలికాం కాలనీ అంటారు, అలాగే బ్యాంక్ కాలనీ అంటారు, ఆ కాలనీలోని పెంకి సింహాచలం గారు మాస్టర్ గారు, స్కూల్ అసిస్టెంట్ గారు, ఆయన ఇంట్లో పెళ్లికని చెప్పేసి ఒక 5 లక్షల దాకా క్యాష్, అలాగే ఒక అరకాసు బంగారం ఉంచుకుంటే అదే రాత్రి బీరు ఇంట్లో దొంగలు ప్రవేశించి, అన్నం నెక్కించి ప్రవేశించి ఆ బీరువా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ దొంగిలించినట్టుగా రిపోర్ట్. వెంటనే కేసు రిజిస్ట్రేషన్ వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రప్పించడం, అలాగే క్రైమ్ పోలీస్ సంబంధించి సిఐ గారు, అంకబాబు గారు, వాళ్ళ టీం కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు అయితే వారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం వల్ల
ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ అనే వ్యక్తిని ప్రైమ్ సస్పెక్ట్ గా భావించి ఆయన పట్టుకున్న తర్వాత ఆయన కూడా ఈ నేరాన్ని ఒప్పుకుని 3,60,000 వరకు క్యాష్ ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ క్యాషే కాకుండా ఆయన ఈ క్రైమ్ హిస్టరీ అంతా ప్రూవ్ చేయాలంటే ఆయన సెల్ ఫోన్ ఉండరు కాబట్టి ఆయన సెల్ ఫోన్, అలాగే నేరానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి హోండా యాక్టివ్ వెహికల్, అలాగే ఇనుప రాడ్ది క్యారీ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. దీని మీద గతంలో కూడా ఆంధ్ర తెలంగాణ స్టేట్లు కంపేర్ చేస్తే దాదాపు 30 కేసుల దాకా ఉన్నాయి. మాక్సిమం కేసులన్నీ కూడా హైదరాబాద్ సంబంధించి ఉన్నాయి. చైతన్యపురం, మలక్పేట, అంబర్పేట, సరూర్ నగర్ అన్ని. ఇవే కాకుండా మన రాజమండ్రి ప్రాంతంలో కానీ, గండేపల్లి కానీ, సర్పూరు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాల్ని హెడ్మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి హెడ్మా సానుభూతి పరులను ఆ ప్రాంతంలోకి రాకుండా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో 9 మంది చిన్నారులకు ఇచ్చినటువంటి పాలు వికటించడంతో అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అప్రమత్తమైనటువంటి అంగన్వాడీ సిబ్బంది వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స కొనసాగుతుందని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాలు ఎందుకు వికటించాయి? నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో 9 మంది చిన్నారులకు ఇచ్చినటువంటి పాలు వికటించడంతో అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అప్రమత్తమైనటువంటి అంగన్వాడీ సిబ్బంది వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స కొనసాగుతుందని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాలు ఎందుకు వికటించాయి, నాణ్యత లేని పాలు సరఫరా అయ్యాయా అనే విషయంపైన ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు. పిల్లలు నిన్న పొద్దున బడిపోయినారు. పోయి ఆడ పొద్దున గుడ్డిచ్చినారంట, గుడ్డు తిన్నారు. మధ్యాహ్నం అన్నము చుక్కకూర పప్పు చేసి తిన్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే ముందర పాలు ఇచ్చినారంట. పిల్లలు ఇంటికి వచ్చినాక బాగానే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. మేము వచ్చేసరికి పనులకు వచ్చేసరికి పిల్లలు ఆకులు పేదలు ఇట్లా అవుతున్నాయి సార్. ఆడబడిపోతున్నారు, అన్నమన్నం కలుపుతున్నారు, నీళ్లు అంతే గల్లలాగా వస్తుంది సార్. అది వాంతింగ్ గల్లలు అక్కడ అంత నువ్వులు ఎక్కడ వస్తుంది, అంత జోమ్ ఉంది సార్. అది ఎంత నువ్వు అంటే పాలతో ఏమన్నా వస్తుంది? పాలతో ఏం కాలేదు సార్, అంతా నీళ్లు లాగా కలుపుతున్నారు అట్లా. మళ్ళీ నిన్న నైట్ అది వాంతులు ఆగిపోయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ బేదలు కూర్చుంటున్నారు. 4-5 సార్లు అవుతుంది ముగ్గురు కూర్చోబెట్టి పిల్లలు. మళ్ళీ బేదలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినారు? నిన్న రాత్రి వచ్చినాం సార్. ఎట్లుందన్నారు? బాగానే ఉందని చెప్పినారు సార్. సార్ ఇప్పుడు ఇంకా రాలేదు సార్. నిన్న నైట్ చెప్పినాడు గుడ్ పాజ్ నైట్ అది ఏమన్నా అందుకే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. చిన్న గొట్టకల్లు మండలంలో రైతు చంద్రశేఖర్ రెడ్డి పొలంలో ఉన్నటువంటి పశువులపైన ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయని రైతు తెలిపారు. అయితే ఇటీవలే ఏనుగుల గుంపు దాడిలో ఫారెస్ట్ అధికారులు, రైతులు తీవ్ర గాయాలు కాగా చంద్రగిరిలో ఇప్పటి వరకు సుమారు 5 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు సకాలంలో స్పందించి ఏనుగుల గుంపు వల్ల నష్టం కలగకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బంగారం దొంగతనం కేసును 1 టౌన్ పోలీసులు ఛేదించారు. భీమవరం నుంచి నర్సాపురం వెళ్తున్నటువంటి ఆంజనేయ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వద్ద బంగారం దొంగలించినటువంటి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా పట్టుకున్నట్లుగా తెలిపారు. అనంతరం నిందితుల నుంచి సుమారు 15 లక్షల రూపాయల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కారణం జరిగింది కేసు నంబర్ 233/25 భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఈ సోమవారం 17 తారీఖులో జరిగింది. దీంట్లో ఇది చూసిన 1 ఆర్టికల్ బస్లో థెఫ్ట్ జరిగింది. కంప్లైంట్ వచ్చిన వెంటనే మన సిఐ గారు నాగరాజ్ గారు టీంతో పాటు అందరూ సీసీటీవీ చెక్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఇద్దరు అక్యూజ్ బంకరు కుమార్, తర్వాత మల్కుమడి సుభాష్, పాత ఇద్దరి పైన 3 దొంగతనం కేసు ఉన్నాయి. అట్లాగే సంగతి ఉంటుంది, బస్సులో చిన్న దొంగతనం చేస్తున్నారు. ఆయన తెలియకుండా బంగారం ఫ్రమ్ గోల్డ్ షాప్ ఈ కాంతి ఆంజనేయ ప్రసాద్ గారు హీ వాజ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ భీమవరం టు నర్సాపూర్. సో ఈ బస్సులో ఈ దొంగతనం జరిగింది. ఇమీడియట్లీ వెంటనే విదిన్ నో టైమ్ అవర్ టీమ్ హ్యాస్ రీచ్ టు దెమ్ అండ్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.
మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ వర్త్ 15 lakhs has been recovered. Due procedure ప్రకారం కూడా will ensure it is gone to the rightful owners. Well, congratulate మన భీమవరం వన్ టౌన్ సిఐ గారు, క్రైమ్ టీమ్ పార్టీ అండ్ అందరూ కానిస్టేబుల్స్, రామకృష్ణ, శ్రీను ఈ మంచి పని చేసి ఇమ్మీడియట్లీ ఫేత్ ఆఫ్ పబ్లిక్ ఇన్ పోలీస్ హెస్ బీన్. ఇది వాళ్ళ పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.